వెల్కమ్ టు GRTV 7 న్యూస్. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలోని మాధవరం పోడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి మాధవరం పోడు గ్రామంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం గ్రామాల్లో గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. గూడూరు సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో నిర్వహించబడింది. ముక్కా రూపానందరెడ్డి గ్రామస్తులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్లాసు గుర్తుకు ఓటు వేసి అరవశ్రీతో పాటు గెలిపించాలని, అలాగే పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి తామర పువ్వు గుర్తు కోటేసి గెలిపించాలని కోరారు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా గ్రామంలో నా దృష్టికి తీసుకొని నేను తప్పకుండా నెరవేరుస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు సుబ్రహ్మణ్యం రాజు, కంచి రామరాజు, కంపరాజు సుబ్రహ్మణ్యం రాజు, లక్కిరెడ్డి రామచంద్రారెడ్డి, వంగి చిన్న ఈశ్వర్ రాజు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. తెలుగుదేశం సీనియర్ నాయకుడు కస్తూరి విశ్వనాథ నాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యేని, ఎంపీ అభ్యర్థులను మీరు గెలిపించాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నారని అర్థం అయిపోయింది. గత ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాదు, వ్యతిరేక ప్రభుత్వం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓటు పడినట్టు అది అండి. సైకిల్ గ్లాస్ వీడికి జెండా కావాలన్నా మాలలు తీసుకోమచ్చా. Vamos lagi, Bella.
తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున ఇవాళ ఘన స్వాగతం పలికి కూటమి అభ్యర్థులు ఎమ్మెల్యేనైతేనేమి, ఎంపీ అయితేనేమి గెలిపించేదానికి ఈ ఉత్సాహం చూస్తుంటే ఈ ఉత్సాహానికి అవధులు లేని పరిస్థితి కనపడుతుంది. చిన్న పెద్ద స్త్రీ స్వాగతం పలికి ఇంతమంది ఈ విధంగా స్పందిస్తున్నారంటే ఇదే ఈ స్పందన గత ప్రభుత్వం విఫలమైంది. గత ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాదు, ప్రజల వ్యతిరేక ప్రభుత్వం అని ఇది మాకు స్వచ్ఛంగా తెలిసిపోతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇదే ఉత్సాహంతో 13వ తేదీ ఎలక్షన్స్కి సంసిద్ధులై అటు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థికి, బీజేపీ గిఫ్ట్ ఇవ్వాలని, సెంట్రల్లో మోడీ గారి పరిపాలన జరగాలని, మోడీ గారు కూడా ఏ బాధ్యత ఎలాంటి లాభాపేక్ష లేని ప్రజా జీవితం గడిపే వ్యక్తి. ఇవన్నీ కూడా ఆలోచించి ముఖ్యంగా రైతు కుటుంబాలకు, ఇక్కడ 100% రైతు కుటుంబాలు. గత ప్రభుత్వం వచ్చిన తర్వాత మాధవరం పోడులో 100% వ్యవసాయదారులే కాబట్టి వ్యవసాయానికి కావలసినటువంటి డ్రిప్ పరికరాలు కానీ ఇతర ట్రాక్టరు 5 సంవత్సరాల నుంచి ఒక్క సహాయం కూడా ఈ ప్రభుత్వం నుంచి అందలేదు. గత ప్రభుత్వం కోడూరు కాన్స్టిట్యూన్సీలో ప్రతి సంవత్సరము 200 పెద్ద ట్రాక్టర్లకైతేనేమి 50% సబ్సిడీతో చిన్న ట్రాక్టర్లకైతే ఇవ్వడం జరిగింది. ఈ ఊర్లో కూడా నాకు తెలిసి అడిగిన ప్రతి వ్యక్తికి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుని పూర్తిగా విస్మరించి సెంట్రల్ గవర్నమెంట్ ఏదో 7,000 ఇస్తే వీళ్ళేదో ఒక 7,000 ఇచ్చి అంతా ఆయనదే అని చెప్పుకుంటూ రైతుల్ని నిలువున మించినటువంటి ప్రభుత్వం. అది గుర్తుపెట్టుకొని కూటమికి ఓట్లేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.